గుడ్ ఈవినింగ్ ఆల్ కీబోర్డ్ మెంబర్స్. మనము కీబోర్డ్ సైట్ ప్లస్ కీబోర్డ్ సైట్ ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మళ్ళీ bctt.co.in ఓపెన్ చేసుకున్నాం. గోవర్ధన్ కమ్యూనిటీని ఓపెన్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ KXN ఓపెన్ చేసుకున్నాం. ఈ మూడు చూస్తున్నాం. ఫస్ట్ మనము కీబోర్డ్ సైట్లో వెళ్దాం. కీబోర్డ్ సైట్ పోయిన తర్వాత ఇక్కడ మన కీబోర్డ్ సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి, లేకుంటే ఫిల్అప్ చేసుకోండి. మై ప్రొఫైల్ ఎడిట్ న్యూలో మొత్తం కంప్లీట్ ఫిల్అప్ చేసుకోండి. మై ప్రొఫైల్ ఎడిట్ ఓల్డ్లో కంప్లీట్ చేయండి. ఈ మూడు కంప్లీట్ చేసిన వారు మాత్రమే బీసీటీలో వెళ్ళండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడి నుంచి వెళ్ళి మీ ఉన్నటువంటి సేలబుల్ కాయిన్స్ను ఇక్కడ సేలబుల్ కాయిన్స్ ఎంత ఉన్నాయి? 9,936 ఉన్నాయి. ఈ సేలబుల్ కాయిన్స్ని మనము ఫస్ట్ బీసీటీలో అంటే ట్రాన్స్ఫర్ టు బీసీటీ వెళ్ళి ఇక్కడ కాయిన్స్ను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాకు డిటిహెచ్ మైనింగ్ 250, ఓటీటీ మైనింగ్ 1488, అది సేలబుల్ కాయిన్స్ 936 ఉన్నాయి. ఇప్పుడు ఈ సేలబుల్ కాయిన్స్ టచ్ చేసాం. ఇక్కడ ఎన్ని పంపించాలో అక్కడ కొట్టేయాలి. తర్వాత గెట్ ఓటీపీ నొక్కాలి. ఇక్కడ మొబైల్కు ఓటీపీ వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఆ తీసుకొచ్చినటువంటి ఓటీపీని దీనిలో వేసి సబ్మిట్ చేస్తే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ మీకు బీసీటీలో వెళ్ళిపోతాయి. బీసీటీలో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ బీసీటీ ఓపెన్ అవ్వట్లేదు, ఏదో వర్క్లో ఉన్నట్టున్నది. బీసీటీ కమ్యూనిటీ ట్రేడర్స్ ఇక్కడ అది చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బీసీటీలో ఉన్నటువంటి కాయిన్స్ను మీరు సేల్ చేసేయాలి. బై సేల్ ఉంటుంది. ఇక్కడ వచ్చినటువంటి కాయిన్స్ను ఇక్కడ సేల్ చేయాలి. అది కొద్దిగా ఓపెన్ అవ్వట్లేదు. అయిన తర్వాత ఇక్కడ సేల్ చేసినటువంటిది లేకుంటే బీసీటీలో కొన్నటువంటి కాయిన్స్ను మళ్ళీ మీరు ట్రాన్స్ఫర్ టు బీసీటీ టు KXN అనే ఆప్షన్ ఉంది. దీనిలోకి వచ్చి చూసుకోవాలి. ఇక్కడ ట్రాన్స్ఫర్ టు KXNలో షో చేస్తాయి. ఇక్కడ మనం KXN అన్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఇక్కడ కొట్టేసి సబ్మిట్ చేసేస్తే మీరు దీనిలోకి వెళ్ళి ఈ KXNలో రావడం జరుగుతుంది. KXN ఇక్కడ నేను ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మనము ఓపెన్ చేసాం. ఫస్ట్ కీబోర్డ్ సైట్లో ఉన్నటువంటిది కాయిన్స్లను మనము బీసీటీలో ట్రాన్స్ఫర్ చేసాము. బీసీటీలో ఉన్నటువంటి కాయిన్స్ను KXNలో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము బీసీటీలో వచ్చినటువంటి కాయిన్స్ సేల్ అవుట్ చేసేయాలి. సేల్ అవుట్ చేసిన తర్వాత దానిలో వచ్చినటువంటి అమౌంట్ను మళ్ళీ బీసీటీలో కొనాలి. కొనడం వల్ల అది వచ్చేసి మనకు బీసీటీ టు KXN ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను బీసీటీ టు KXN ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదో వర్క్ నడుస్తుంది, ఓపెన్ అవ్వట్లేదు. ఇక్కడే నేను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది.
ఇక్కడ పోర్ట్ఫోలియో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ అవపడుతుంది, మన పోర్ట్ఫోలియో ప్రజెంట్ వర్కింగ్లో ఉంది. ఫండింగ్లో పోతే ఇక్కడ ఫండింగ్లో మీ కాయిన్స్ అనేది షో చేస్తే ఇక్కడ 50 కాయిన్స్ ఉన్నాయి. ఈ 50 కాయిన్స్కి మనము ఇక్కడ ఫస్ట్లో మనకు డిపాజిట్ విడ్రాల్ ఉన్నాయి. ఒకవేళ మనం మార్కెట్లో పోయినట్లయితే ఇక్కడ మార్కెట్లో చూసుకోవచ్చు కీబో కాయిన్ అనేది 500 షో చేస్తుంది. ఇంకా మిగతా ఎథీరియం, యూఎస్డి, ఎథీరియం, ఐఎన్ఆర్ మొత్తం ఆల్ అవపడుతుంది. దీనిలో ఒకవేళ మీరు ఫస్ట్లోనే మీకు కీబో కాయిన్ అవపడుతుంది. ఇక్కడ మనం ట్రేడ్లో వెళ్ళినట్లయితే 24 అవర్స్లో ట్రేడ్ అయినటువంటిది కాయిన్స్ వాల్యూ ఉంది. ఇక్కడ కాయిన్స్ అనేది 93,000 కాయిన్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ హై లోస్గా 500 ఉంది. ఇక్కడ అంటే ఇక్కడ అమౌంట్ అనేది ఇక్కడ షో చేసింది. ఇప్పుడు మనం ట్రేడ్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. ట్రేడ్లో పోయిన తర్వాత ఇక్కడ మనకు బయింగ్ సెల్లింగ్ అనేది ఆప్షన్ 2 వచ్చేసాయి. ఇప్పుడు నేను నా అకౌంట్లో 50 కాయిన్స్ ఉన్నటువంటి దాన్ని నేను ఇక్కడ ఒక కాయిన్ మాత్రం ఒక 10 కాయిన్స్ మాత్రం సెల్ అవుట్ చేస్తున్నా. ఇక్కడ 500కు 10 కన్ఫర్మ్ అడుగుతుంది. సేల్ కన్ఫర్మ్ అయితే కన్ఫర్మ్ కొట్టేసండి. అక్కడ అనేది ఇక ఆర్డర్ ప్లేస్మెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ మనం కింద చూసుకున్నాం ఓపెన్ ఆర్డర్లో 21 to 24లో 7 టైం అనేది 1 minute అవుతుంది. ఇక్కడ లిమిట్లో ఉన్న ఇది సేలబుల్ కాయిన్స్ సేల్ చేయడం జరిగింది. 500 చొప్పున 10 కాయిన్స్ పెట్టేస్తే మనకు 5,000 షో చేస్తుంది. ఇక్కడి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఫస్ట్ మరి కీబో ఐడిని ఓపెన్ చేసుకుని మరోసారి చెప్తున్నా. కీబో ఐడిని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు కేవైసీ అప్డేటు, తర్వాత మై ప్రొఫైల్ ఎడిట్ న్యూ, మై ప్రొఫైల్ ఎడిట్ ఓల్డ్ చేసుకున్న తర్వాత దీనిలోకి వెళ్ళి మనము సేలబుల్ కాయిన్స్ మాత్రమే బీసీటీలో పంపించుకోవాలి. బీసీటీ ఆప్షన్ ఇక్కడ కింద పడుతుంది మీకు, ట్రాన్స్ఫర్ కాయిన్స్ టు బీసీటీ. దీనిలో మీకు కాయిన్స్ ఎన్ని పంపించుకోవాలంటే అక్కడ మీకు షో చేస్తుంది ఎన్ని పంపించుకోవాలని. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా చేసుకోండి. తర్వాత బీసీటీలో సేల్ అవుట్ పెట్టేయండి. అక్కడ 100 రూపీస్ సేల్ అవుట్ పెట్టండి. మళ్ళీ అక్కడ వచ్చినటువంటి సేల్ అయినటువంటి అమౌంట్ను లేకుంటే మీ ఓన్గా డబ్బులు దానిలో డిపాజిట్ చేసి కొన్నటువంటి కాయిన్స్ను ఇక్కడ వచ్చేసి మళ్ళీ అక్కడ బీటీసీలో కొన్నటువంటి మళ్ళీ మీకు ఇక్కడ ట్రాన్స్ఫర్ టు కాయిన్స్ బీసీటీ టు కేఎక్స్ఎన్ క్లిక్ చేస్తే ఇక్కడ షో చేస్తే మీకు కేఎక్స్ఎన్లో ట్రాన్స్ఫర్ అన్నీ చేసుకోవాలని. ఇక్కడి నుంచి మళ్ళీ మీరు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కేఎక్స్ఎన్ వస్తుంది. ఎప్పుడు చేసుకోవాలి కేఎక్స్ఎన్లో ట్రాన్స్ఫర్ అనేది విషయం ఒకటి వినండి జాగ్రత్తగా. ఇక్కడ కేఎక్స్ఎన్లో రిజిస్టర్ అయిన తర్వాత ప్రొఫైల్ అప్డేట్ చేసి కేజీఎన్ నెంబర్ ఇక్కడ అప్డేట్ యువర్ గ్లోబల్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇక్కడ పెట్టిన తర్వాత కేవైసీ అనేది ఇక్కడ సక్సెస్ఫుల్ రావాలి, కంగ్రాచులేషన్ రావాలి. ఇక్కడ కంగ్రాచులేషన్ యువర్ కేవైసీ అకౌంట్ యువర్ కేవైసీ అప్డేట్ అప్లోడ్ వచ్చింది. తర్వాత అప్పుడు మాత్రమే ట్రేడింగ్ చేయాలి, పంపించుకోవాలి. ఫస్ట్ పంపించే ముందు ఒక కాయిన్ ట్రాన్స్ఫర్ చేయాలి, ఎక్కువ చేసుకోకుండా. ఒక కాయిన్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి, ఫండింగ్లో పోయి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అక్కడ అమౌంట్ వచ్చినట్లయితే, ఒక కాయిన్ వచ్చినట్లయితే మళ్ళీ తర్వాత మీకు ఉన్నటువంటి కాయిన్ సేలబుల్ బీసీటీలో కొన్నటువంటి సేలబుల్ మాత్రమే ఎన్నంటే అన్ని కొట్టుకోవచ్చు. 1 time 10 కాయిన్స్ మాత్రమే కొట్టాలి. అటువంటి 24 అవర్స్లో 1 డేలో ఎన్నిసార్లు అయినా కొట్టుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.